రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా కావాలి. ఒక యువత భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది కాబట్టి రాజధాని ఖచ్చితంగానే కావాలా. ఇవాళ ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ ఏదైనా సరే ఆ పెట్టుబడులు స్వరం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఖచ్చితంగా కావాలా. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ నేను ఒక మాట కూడా మాట్లాడాడు. జగన్ అంటే గన్ అనుకుంటున్నారా మీరు అని అడిగాడు. జగన్ అంటే గన్ను కాదండి, గొడ్డలి. మా అంటే మేము, వి అంటే విజయమ్మ, నెక్స్ట్ విజయమ్మ గారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు తప్ప ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. అసలు మచిలీపట్నం అనగానే లాస్ట్ టైం 3 రాజధాని అని చెప్పి వైజాగ్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో మా వీగన్ అని చెప్పి ఈ 3 ప్రాంతాల ప్రజలకు చిచ్చు పెడుతున్నాడు. అసలు అన్నిటికీ దగ్గరగా అయింది కానీ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఎక్కడికైనా రీచ్ అవడానికి మధ్యలో ఉన్న ప్లేస్ అమరావతి. అందరికీ అవైలబిలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, జనాలు రావడం కానీ, పెట్టుబడులు ఆకర్షించడం కానీ ఏదైనా సరే అమరావతి అనేది మంచి ప్రదేశం కాబట్టి అమరావతిని చూస్ చేసుకుని చంద్రబాబు గారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదో ఒక మెడిసిన్ వేసుకొని రమ్మాలి. అసలు విషయం తెలియకుండా 4 ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ముక్కలుగా చేసి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. మీకు ప్రజలు ఆల్రెడీ ఇలా మాట్లాడే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ ఇలా మాట్లాడి మళ్ళీ 2029 మేము రాగానే మేము పార్లమెంట్ లో బిల్లు పెడతాం, మేము చట్టబద్ధం చేసుకుంటాం, మళ్ళీ మేము చేయలేమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు అమరావతిని వేషల రాజధాని అన్నందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. జనాలు మిమ్మల్ని మర్చిపోయే రోజు వస్తుంది. మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోయి బెంగళూరులో ఉంటాం బెటర్. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి, 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఇలా చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని, ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు దిగాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల మాటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు, ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం, మనం 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. మా రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు, ఒకటే మాట ఒకటే పాటలో మేము నడుస్తామండి. పూటకం మాటలు పూటకం వరాలు మాకు వద్దు, ఒకటే మాట ఒకటే పాట. రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతి రాజధాని
రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అంటే గత 5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈ రోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్ లో ఉన్నాము. తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు ఈ రోజు. ఆ రైతులకు కూడా ఇన్నాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే నిద్రలేని రాత్రులు చాలా మంది చనిపోయిన పరిస్థితులు కలిగినాయి. అలాంటి వాళ్ళందరికి కూడాను అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే కదండి ఈ రోజు నిన్న జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి వెనకటి పరిస్థితి రాదనే కోరుకుంటున్నాము. రాదనే నమ్మకం కూడా ఉంది నిన్న జరిగిన విషయానికి. వచ్చి చూస్తే సార్ ఏదైనా మనం ఒక ఆర్డినరీగా ఒక సొంత గృహం నిర్మించుకోవాలంటేనే 6 నెలల నుండి సంవత్సరాల వరకు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్ లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి, అది ఖచ్చితంగా జరిగిద్దండి. ఎక్కడో కూర్చొని ఏదో అనుకోవడం కాదు. లాస్ట్ 5 ఏళ్ల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉందండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశంలో మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారండి. ఒకటే రాజధాని ఉంటే అందరికి యూస్ఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్ని పెట్టుకున్నా గానీ రాజధాని అనేది అమరావతి అయింది. అమరావతి రాజధాని అవడం వల్ల చాలా వరకు కూడా చాలా మందికి కూడా ఉపయోగకరం. అన్ని జిల్లాలకు కూడా సెంటర్ పాయింట్ అమరావతి కాబట్టి రాజధాని ప్రజలందరికీ మన ఆంధ్ర రాష్ట్రం అంతటికి మాత్రం అమరావతి రాజధాని అయితే అందరికీ భరోసా దొరికినట్టే. ఇంకోటి ఏంటంటే 3 రాజధానులు ఇవన్నీ అనేది అసలు కుదరని పని. దానివల్ల ఎవరికి యూస్ లేదు. గత ప్రభుత్వం కూడా మేము మామూలుగా స్పెషల్ గా చెప్తున్నాను, గత ప్రభుత్వం కూడా చాలా వాటికి ఇబ్బందులు పెడతాం ప్రజలు, చెప్పి కొన్ని చేయకుండా ఉంటాం. అయినా అతను గత ప్రభుత్వం సీఎం గారు ఏమేమి చెప్పారో ప్రజలు అనుకున్న లీడర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే మాత్రం బూతులు తిట్టుకుంటూ బూటు కాలుతో నానా రకంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ వల్గర్గా చిన్న అంతరం పెద్దంతరం లేకుండా కాళ్లతో తంత ఇట్లాంటివి చేశారు. అంతెందుకు నేనే ఉన్నాను, నా ఫస్ట్ నుంచి కూడా నేను ఒక విధి విధానంలో ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా మీద కూడా దాడులు జరిగి వాళ్ళు చేశారు. నేను అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఏంది అసలు ఈ రకంగా అరే అట్లా కొట్టుకోవద్దురా అన్న దానికి కూడా నా మీద కూడా దాడులు చేశారు, కొట్టారు, కేసు కూడా పెట్టారు. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉండి పార్టీ మారినాక మళ్ళీ వచ్చాను. అంటే అర్థం చేసుకోండి గత ప్రభుత్వం ఎంత సాధారణ మనిషిని కూడా ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మీకు రాజధాని ఆయన ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా పెట్టారో దాన్నే కొనసాగించినట్టే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మధ్యలో గవర్నమెంట్ మారటం ఒకటి, ఆయన 3 రాజధానులు అని చెప్పి పెట్టిన పెట్టుబడిదారులని అందరినీ ఇబ్బందులు పెట్టి ఇది చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమరావతి శాశ్వత రాజధాని అయితే అందరికీ కూడా ఈ అమరావతి సరౌండింగ్ లో ఉన్న రైతులకు కానీ ఎవరికైనా కానీ పూర్తి భరోసా ఉండిద్దని అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడేమో అంతా అప్పుడు బిచ్చకంప పెరిగిపోయి అంతా ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకున్న టైంకి అయిపోయింది రాజధాని. పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులు లేదు. అసలు ఎక్కడున్నా ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని. రాజధాని ఏ డోకా లేదు. వెనకాలకు ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు. ఎవరు కదిలించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు. బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు.